బతికుండగానే శ్మశానానికి. రంగుల గోపి అనే వ్యక్తి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో కష్టపడి ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడిపించుకుంటూ ఇద్దరు చెల్లెల పెళ్లి చేసిండు. దురదృష్టం వల్ల ఆయనకు అనారోగ్యం అయింది. అనారోగ్యం వల్ల మంచానికి పరిమితం అయ్యాడు. చికిత్స కోసము కరీంనగర్లో దవాఖానలో చేర్పించిండు. ఆ తర్వాత హాస్పిటల్ వాళ్ళు చికిత్స చేయలేము, ఇంటికి తీసుకుపోమని చెప్తే ఆ ఇంటి యజమాని ఇంట్లో నీకు రానియకుండా అడ్డుపడ్డాడు. అడ్డుపడితే చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు దిక్కు తోచక ఒక శ్మశాన వాటిలో కర్మకాండ చేసేసి ఇట్లా చేసారు. ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు నవ సమాజంలో, నాగరిక సమాజంలో జరగకూడదు. ఆ ఇంటి యజమాని ఎవరో స్థానిక ఎంఆర్ఓ, స్థానిక పోలీస్ స్టేషన్, స్థానిక ఎండిఓ వీళ్ళందరూ కలిసి ఆయన శిక్షించాలని నేను ప్రభుత్వానికి, అక్కడ పెద్దపల్లి కలెక్టర్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పెద్దపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి వివేకానంద గారు ఉన్నారు, ఆయన కూడా నేను మాట్లాడి నేను వాళ్లకు అలాంటి ఆయనకు శిక్షించి వీళ్ళకు న్యాయం చేయాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి మేము కోరుతున్నాం. నమస్తే.